సంపూర్ణ రామాయణం కిష్కింధకాండ. రామ, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. పద వెళదాం వాలి దగ్గరికి అని అందరూ బయలుదేరారు. సుగ్రీవుడు ముందు వెళ్ళిపోయి వాలిని రమ్మని గట్టిగా అరుస్తూ పిలిచాడు. వాలి అనుకున్నాడు, వీడికి ఇంకా బుద్ధి రాలేదు అని వెళ్ళి సుగ్రీవుడిని కొట్టాడు. సుగ్రీవుడు వాలిని కొట్టాడు. అలా ఇద్దరూ కొట్టుకుంటున్నారు. సుగ్రీవుడు అలసిపోయి అన్ని దిక్కులా చూస్తున్నాడు, రాముడు ఏడి ఇంకా బాణం ఎందుకు వేయటం లేదు అని. సుగ్రీవుడు ఏమి చేయాలో తెలియక తిరిగి ఋష్యముఖ పర్వతం పైకి పారిపోయాడు. ఈసారి వస్తే నిన్ను చంపకుండా వదలను అని వాలి లోపలికి వెళ్ళిపోయాడు. సుగ్రీవుడు వల్లంతా రక్తంతో ఏడుస్తూ పర్వతం పైన కూర్చున్నాడు. రామలక్ష్మణులు వచ్చారు. సుగ్రీవుడు అన్నాడు, ఏమయ్యా, నేనేమైనా అడిగానా వాలిని చంపమని? నువ్వు వాలిని చంపుతా అని ప్రతిజ్ఞ చేస్తే కదా యుద్ధానికి వెళ్ళాను. ఎందుకు కొట్టించావు నన్ను ఇలాగా? రాముడు అన్నారు, నేను ఎప్పుడూ వాలిని చూడలేదు. మీ ఇద్దరూ కొట్టుకుంటుంటే వాలి మీద బాణం వేద్దాం అనుకున్నా. కానీ వాలి బయటికి వచ్చాక చూస్తే మీరిద్దరూ ఒకేలా ఉన్నారు. మీ స్వరంలో తేడాను చూసి బాణం వేద్దాం అనుకున్నా. కానీ మీ కంఠం, మీ పరిగెట్టడం, మీ అలంకరణ అన్నీ ఒకేలా ఉన్నాయి. అది పొరపాటున నీకు తగిలితే ఎలా? అందుకని బాణం వేయలేదు. నువ్వు నన్ను నమ్ము, ఒక పని చేయు అని అక్కడ ఉన్న పూలతో మాల కట్టించి, సుగ్రీవా, ఇది నువ్వు నీ మెడలో వేసుకో. అప్పుడు మీ ఇద్దరికీ తేడా కనిపిస్తుంది. నేను వాలిపై బాణం వేస్తాను. ఇప్పుడు వెళ్ళు సుగ్రీవా యుద్ధానికి. సుగ్రీవుడు బయలుదేరి వెళుతున్నాడు. రాముడు వెనక వెళుతూ ఉంటే ఒక దగ్గర మధురమైన గంధర్వగానం లాంటి ఒకటి వినిపడింది. అది వినడం చేతనే రాముడికి ఆనందం కలిగింది. రాముడు అడిగారు, ఏమిటి ఆ వనం? సుగ్రీవుడు ఆగకుండా వెళుతూ చెబుతున్నారు, రామ, ఇక్కడ సప్తజనులు అనే 7 ఋషులు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి 700 సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళు గాలి మాత్రమే తింటూ తపస్సు చేశారు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి వాళ్ళ శరీరంతోనే స్వర్గానికి తీసుకెళ్లాడు. రామ, ఆ తపోశక్తి ఇప్పటికీ ఉంది. ఇందులోకి ఎంత క్రూరమైన వాళ్ళు వెళ్ళినా వాళ్ళు తిరిగి రారు, అక్కడే తపస్సు చేస్తూ ఉంటారు. అంత శక్తివంతమైంది. అందుకనే రామ, ఒకసారి నమస్కారం చేసుకోండి. రామలక్ష్మణులు అక్కడ ఆగి నమస్కారం చేసిన వెంటనే రాముడికి ఎప్పుడూ లేని ఉత్సాహం వచ్చింది. సుగ్రీవుడు వాలి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గట్టిగా అరిచాడు. వాలి వస్తుంటే ఆయన భార్య తార అంది, అంత తొందరపడి వెళ్ళకు, ఒకసారి ఆలోచించు. 1 గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు. రక్తం వచ్చేలా కొడితే పారిపోయాడు. అలాంటిది మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే నీకు అనుమానం కలగట్లేదా? ఆ కేక వేయడంలో తేడా ఉంది. చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు. ఆ స్వరంలో ఒక గర్వం కనబడుతోంది. ఎవరో తనకు సహాయం చేస్తున్నట్టు ఉంది. నా మాట విను, ఒకసారి ఆలోచించు. సుగ్రీవుడు చాలా తెలివిగా స్నేహం చేస్తాడు. అతనికి ఎవరో సహాయం చేస్తున్నారు. నేను గూఢచారులని పెట్టి తెలుసుకున్నా. ఇక్ష్వాకు వంశంకి చెందిన దశరథ మహారాజు కుమారులు అయిన రామలక్ష్మణులు ఎంతో శక్తివంతమైన వాళ్ళు. సుగ్రీవుడు వారితో స్నేహం చేశాడు. నీ బలాన్ని నమ్ముకొని వెళుతున్నావు. సుగ్రీవుడు బుద్ధి బలం ఉపయోగిస్తున్నాడు. నీ తమ్ముడి భార్యని నువ్వు అనుభవిస్తున్నావు. సుగ్రీవుడిని దూరం పెట్టి శత్రుత్వం పెంచుకున్నావు. 3వ వ్యక్తికి అవకాశం ఇచ్చావు. సుగ్రీవుడు నీ తమ్ముడు. ఇది ఇంటి సమస్య. ఒక్కనాడు నీకు అపకారం చేయలేదు సుగ్రీవుడు. నా మాట విను, సుగ్రీవుడిని ఆహ్వానించు. జరిగిందేదో జరిగిపోయింది అని దగ్గరికి తీసుకో. ఇద్దరూ కలిసి రాజ్యం చేయండి. సంతోషంగా ఉందాం అందరం. నా మాట విను, యుద్ధానికి వెళ్ళకు. వాలి తార చెప్పింది వినకుండా వెళ్ళాడు. సుగ్రీవుడు, వాలి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. సుగ్రీవుడి శక్తి క్షీణించి రాముడి వైపు చూశాడు. రాముడు తన ధనస్సులో బాణం పెట్టి వాలిపై వదిలాడు. వాలి కిందపడి విలవిలలాడుతున్నాడు. రాముడి దగ్గరికి వచ్చాక ఇలా అన్నాడు, రామ, నువ్వు ధర్మం తెలిసిన వాడివి అంటారు, వీరుడు అంటారు. అలాంటి నువ్వు నేను ఇంకొకరితో యుద్ధం చేస్తుంటే చెట్టుచాటు నుంచి నాపై బాణం వేయడానికి నీకు సిగ్గుగా లేదా? నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నువ్వు నా రాజ్యంకి వచ్చావు. నేను చెట్లు, ఆకులు, పండ్లు తినే శాకాహారిని. నువ్వు ధర్మం అనే ముసుగు ఉన్న మహాపాపాత్ముడవు. చేతిలో కోదండం పట్టుకుని ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీ భార్యని రావణాసురుడు అపహరించాడు. నాకు చెబితే నేను తెచ్చేవాడిని. నన్ను గెలవలేని సుగ్రీవుడిని పట్టుకున్నావు. నువ్వు చేసినది పాపం కాదా? నాకు జవాబు చెప్పు.
రాముడు అన్నారు, నీకేం తెలుసురా ధర్మం, అర్థం, కామం గురించి? నువ్వు అజ్ఞానివి. నీకేం తెలుసు నా గురించి ఇన్ని ఆరోపణలు చేశావు? నీకు కేవలం కామం కావాలి. కామం తప్ప ఇంకొకటి తెలియదు. నీ బుద్ధి కేవలం కామం యందే ఉంది, అర్థం యందు లేదు. అందుకనే నీకు ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు జన్మనిచ్చిన తండ్రి, నీ పెద్ద అన్న, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురు తండ్రులతో సమానం. అలానే నీకు పుట్టిన కొడుకు, నీ తోడబుట్టిన తమ్ముడు, నువ్వు విద్య నేర్పిన శిష్యులు, ఈ ముగ్గురు నీ కుమారులతో సమానం. నువ్వు తండ్రితో సమానమైన వాడివి. నీ తమ్ముడు సుగ్రీవుడి భార్య రుమ నీకు కోడలితో సమానం. కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించావు, అది సుగ్రీవుడి బ్రతికుండగా. నువ్వు రాజువి. నువ్వు ధర్మం తప్పితే నీ వెనకాల ఉన్న ప్రజలు కూడా ధర్మం తప్పి నీలాగా చేస్తారు. అందుకని నిన్ను శిక్షించే అవసరం నాకుంది. నేను క్షత్రియుడని, నువ్వు తప్పు చేశావని తెలిసినా కూడా నేను శిక్షించకపోతే పాపం నాకు వస్తుంది. మా వంశంలో ఇది ధర్మం. ఇంకా నేను నీ సహాయం ఎందుకు తీసుకోలేదు అని అడిగావు. నీలాంటి అధర్మం కలిగిన వాడితో నేను స్నేహం చేయను. నేను స్నేహం చేస్తే ధర్మం తెలిసిన వాడితో చేస్తా. నేను చెట్టుచాటు నుంచి చంపావన్నావు. నేను మానవుడిని, నువ్వు జంతువువి. ఒక క్షత్రియుడు మృగాన్ని బాణంతో కొట్టొచ్చు, వలవేసి పట్టొచ్చు, కొరడాతో కొట్టొచ్చు, ఎలా అయినా ఎప్పుడైనా చంపొచ్చు. కానీ ఒకే ఒక్క సందర్భంలో చంపొద్దు, ఆ మృగం సంభోగం చేసేటప్పుడు. అందుకని నేను ధర్మం తప్పలేదు. ఇది విన్న వాలి తన 2 చేతులతో రాముడికి నమస్కరించి, నాదే పొరపాటు, నన్ను మన్నించు. నీలాంటి ధర్మాత్ముడి చేతిలో మరణం నాకు స్వర్గమే. నాకు ఒక్కటే బాధ, నా కొడుకు అంగదుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. రాముడు అన్నారు, నీ కొడుకు అంగదుడికి ఎలాంటి సమస్య రాదు, నేను మాట ఇస్తున్నా. రాముడు వాలిపై బాణం వేశాడు అని తెలిసి తార తన భర్త దగ్గరికి వచ్చి ఇలా అంది, నేను చెప్పిన మాట నువ్వు వినలేదు వాలి, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. వాలి అన్నాడు, సుగ్రీవా, కాలం నా పాపాలకి శిక్ష వేయడానికి నిన్ను నా నుంచి దూరం చేసి నేను నిన్ను బాధ పెట్టేలా చేసింది. అందుకు నేను శిక్ష అనుభవిస్తున్నా. నేను నీకు చాలా ద్రోహం చేశాను. సుగ్రీవా, నాకు ఒక్కడే కొడుకు అంగదుడు. వాడు నా కోసం ఎలా ఏడుస్తున్నాడో చూడు. వీడు సుఖంలో పెరిగాడు, కష్టమంటే ఏమిటో తెలియదు. సుగ్రీవా, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకో. నువ్వే రక్షకుడివి. నా భార్య తార గొప్ప శక్తి గలది. ఎప్పుడైనా గొప్ప ప్రమాదం వస్తే ఆ సమయంలో ఏమి చెయ్యాలో తెలియకపోతే చాలా బాగా పరిశీలన చేసి పరిష్కారం చెప్పగల తెలివి ఈమె వరం. అలాంటి సమయం వస్తే తార సహాయం తీసుకో. సుగ్రీవా, నువ్వు రాముడిని అవమానించినా, ఆయన పని ఆలస్యం చేసినా నేను వెళ్ళే మార్గంలో నువ్వు వస్తావు అని తన మెడలో ఉన్న ఇంద్రుడి ఇచ్చిన మాలని సుగ్రీవుడికి ఇచ్చి చనిపోయాడు. చనిపోయిన భర్తని చూసి తార అంది, బ్రతికున్నప్పుడు నీ అంత శక్తి ఎవరికీ లేదని నీ ఇష్టం వచ్చినట్టు చేశావు. ఇప్పుడు ఇలా పడిపోయావు. అందుకే ఇలాంటి మాట వినని శూరులకి పిల్లని ఇవ్వకండి, నాలాగా విధవలు అవుతారు. సుగ్రీవుడు అన్నాడు, రామా, నేను చెప్పినందుకు నా మాట విలువ ఇచ్చి నువ్వు వాలిని చంపావు. కానీ నేను ఎంత దుర్మార్గుడని నా అన్నని చంపమని చెప్పా. వాలి లేకుండా నేను బ్రతకగలనా? నాకు ఇప్పుడు తెలుస్తుంది, నేను ఎప్పుడు వాలితో యుద్ధం చేసినా నన్ను చితకబాది నేను నీరసించి పడిపోయాక వదిలేసేవాడు. కానీ నన్ను ఎప్పుడూ చంపాలని చూడలేదు. అన్నిసార్లు నన్ను వదిలేశాడు నేను చనిపోతా అని. కానీ నేను వాలిని చంపించేశాను. చెప్పినప్పుడు తెలియలేదు, జరిగినప్పుడు తెలుస్తుంది ఈ బాధ. నాకు ఈ రాజ్యం వద్దు రామా అని ఏడుస్తున్నాడు. సుగ్రీవుడిని చూసి రాముడు కూడా ఏడ్చాడు. తార రాముడి దగ్గరికి వచ్చి అంది, రామా, నీకు భూమికి ఉన్న ఓర్పు ఉంది. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం భార్యాదానం. నేను లేకపోతే వాలి అక్కడ సంతోషాన్ని పొందలేడు. అందుకని భార్యాదానం చేయు. ఏ బాణంతో వాలిని కొట్టావో ఆ బాణంతో నన్ను కొట్టేయి. నేను వాలి దగ్గరికి వెళ్ళిపోతాను. రాముడు అన్నారు, అలా శోకించకమ్మా. కాలం అనేది ఒకటి ఉంటుంది. అది పుణ్యమునకు పాపమునకు ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు ఏమి జరగాలో చూడండి. అలా వాలి అంత్యక్రియలు జరిగాయి. హనుమ అన్నారు, రామా, మీరు ఒక్కసారి కిష్కింధ రాజ్యంలోకి ప్రవేశించండి. రాముడు అన్నారు, నేను 14 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కానీ పట్టణంలో కానీ నిద్రించలేను. అందుకని నేను రాను. కానీ మీరందరూ కిష్కింధకి వెళ్ళి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం, అంగదుడికి యువరాజ పట్టాభిషేకం చేయండి.
ఎంతో కాలంగా సుగ్రీవుడు పర్వతాలలో ఉన్నాడు. పైగా వర్షాకాలం వచ్చింది. ఈ సమయంలో రావణాసురుడిని వెతకడం కష్టం. అందుకని 4 నెలలు సుఖాన్ని అనుభవించండి. కానీ దాని తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఊరి చివర ఈ గుహలో ఉంటాను అని అందరినీ పంపించారు. సుగ్రీవుడు కిష్కింధకి చేరుకొని పట్టాభిషేకం చేసుకుని అంగదుడికి యువరాజా పట్టాభిషేకం చేసి సుగ్రీవుడు తన భార్యతో పాటు తారని కూడా భార్యగా చేసుకొని సుఖంగా ఉన్నాడు. భర్త చనిపోయి తనకు ఇష్టం ఉంటే భర్త యొక్క తమ్మునితో ఉండొచ్చు. అది వానరుల ధర్మం. అందుకని తార సుగ్రీవునితో ఉంది. అలా వారు సంతోషంగా ఉన్నారు.